ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య గత కాలమంతా ఆయన కాపాడి సంరక్షిస్తూ వస్తున్నారు. దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరంగా దేవుడు ఈ దినం కూడా ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లింప బద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజున మనం దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక చక్కటి మాటను మనం ధ్యానించుకున్నాం. వర్ధిల్లటాన్ని గురించి బైబిల్లో అనేక రెఫరెన్స్ ఉన్నాయి. దరిదాపు 30 వచనాలు ఉన్నాయి. వర్ధిల్లుతాం, 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 ఇట్లా ఎన్ని విషయాలు మనం దరిదాపుగా 30 వచనాలు ఉన్నాయి. వర్ధిల్లుతాం, వర్ధిల్లుతాం. సో ప్రత్యేకంగా మనం ఒక మాటను ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని. హల్లెలూయా. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నాము. మన భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో, అన్నదమ్ముల అక్క చెల్లెల విషయంలో, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో, దైవ సేవకులకి సంఘస్థులకి మధ్యలో ఎంత యథార్థత, హానెస్టీగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం. నువ్వు చేసే ఏ పనైనా, చెప్పే ఏ మాటైనా ఎంత హానెస్టీగా ఉంది, ఎంత యథార్థంగా ఉన్నాం, ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు ఆటోమేటిక్గా వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. తనకు అప్పగించబడిన పనులన్నిటి విషయంలో దేవుడు నాకు తోడే ఉండి నేను చేస్తున్న ప్రతి పనిని వర్ధిల్లింప చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఆ యొక్క యోసేపు యొక్క అధిపతి పొతిఫర్ ఏం చేశాడంటే, యోసేపు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవిస్తున్నాడని గుర్తెరిగి యోసేపును తన ఇంటి మీద అంతటి మీద అధికారిగా నియమించాడు. మొత్తం బాధ్యత అప్పగించేశాడు. ఏది ఉందో ఏది లేదో ఏ మాత్రం యోసేపు దగ్గర ఎప్పుడు కూడా విచారణ చేయలేదు. అంతా కూడా మొత్తం టోటల్ ఆయనకు అప్పగించేశాడు. సో యోసేపు ఆ పొతిఫరుని ఇంట ఉండి అంత నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా ఆయన కొనసాగుతూ వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందువలన యోసేపు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా యథార్థతలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని శాపపు అనుభవాలు కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. అయినప్పటికీ మనం యథార్థతను కలిగి ఉన్నప్పుడు, యథార్థతను విడవకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకొస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. ఎక్కడైతే అవమానాలు పొందాడో ఆ చోటునే దేవుడు ఆ యొక్క యోసేపును ఫరోకు తండ్రిగా, ఇంటివారికి ప్రభువుగా, దేశానికి ఏలిగ్గా మార్చాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాటను జ్ఞాపకం చేసుకుని రియల్గా జరిగిన సంభవాన్ని మీకు చెప్తున్నాను. చార్లెస్ మాడిసన్ సరాట్ అన్నటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన గణితంలో లెక్చరర్ అన్నమాట, పెద్ద ప్రొఫెసర్. ఆయన పెద్ద యూనివర్సిటీలో ఆయన ఛాన్సలర్గా కూడా, వైస్ ఛాన్సలర్గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన పుట్టింది 1888లో, ఆయన చనిపోయింది 1978లో. ఆయన తను పరీక్ష హాల్లో స్టూడెంట్స్కి పరీక్షకి గణిత అంటే లెక్కల మాస్టర్ కదా, ఆయన పేపర్లు ఇస్తూ పిల్లలందరికీ చెప్పేవాడు అనమాట. పిల్లలందరినీ ఈ విధంగా అడిగేవాడు అనమాట. ఏమని అంటే, ఇదిగో నేను ఇప్పుడు మీ ఎదుట 2 పరీక్షలు నేను పెడుతున్నాను, 2 పరీక్షలు పెడుతున్నాను. ఒకటేమో మ్యాథ్స్ టెస్ట్ ఒకటైతే, ఒకటేమో హానెస్టీ, యథార్థత. ఈ 2 పరీక్షలు, ఈ రెండిట్లో దేంట్లో పాస్ అవ్వాలనుకుంటున్నారు? 2 పాస్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే దేంట్లో ఒక దాంట్లోనే పాస్ అవ్వాలా అనుకుంటున్నారా అని అంటే, ఏదైనా ఒక దాంట్లో మీరు ఫెయిల్ అయిపోవాలనుకున్నా, పాస్ అవ్వాలనుకున్నా, ఒకవేళ మీరు ఫెయిల్ అవ్వాలని అనుకుంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోండి, యథార్థతలో పాస్ అవ్వండి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎంతోమంది ఫెయిల్ అయిపోయారు, కానీ యథార్థతలో పాస్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఒక్కరైనా నాకు కనబడలేదు. 1978వ సంవత్సరం ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన అనేక చోట్ల ఆయన క్లాసులు నిర్వహించినప్పుడు స్టూడెంట్స్కి ఇదే నేర్పించేవాళ్ళు అన్నమాట. మోరల్ థింగ్స్, యథార్థత. క్రైస్తవులైన మనము యథార్థంగా ఉంటున్నామా?
ప్రార్థనకు పోయేటప్పుడు యథార్థంగా ఉంటున్నామా? ప్రార్థనకి ఎందుకు వెళ్ళలేదని సావుకులు అడిగితే ఏం చెప్తున్నాం? యథార్థంగా ఉంటున్నామా? దేవునికి ఇచ్చిన సమస్తంలో నీకు వచ్చిన రాబడి అంతట్లో యథార్థంగా ఉంటున్నావా? దేవుని పేరట ఆయన నిజమైనటువంటి సమర్పణ కలిగి దేవుని మీదే పూర్ణంగా ఆనుకొని విశ్వాసంతో నోరు తెరిచి ఏం అడగకుండా, ఎవరిని చేయి చాపకుండా అలాంటి సేవకులను గుర్తెరిగి అలాంటి సేవకులకి మనం సహకారిగా ఉంటున్నామా? లేకపోతే నాతో సెల్ఫీ తీసుకోవాలన్నా, నా పక్కన నిలబడి టిఫిన్ చేయాలన్నా, నాకు 10,000 ఇస్తే నీ సీట్ ఇస్తాను, నాతో కూర్చుండి పెడతాను అన్న వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నామా? అన్న వాళ్ళకి మనం కానుకలు పంపుతున్నామా? లేకుంటే సంపూర్ణ సమర్పణతో దేవుని మీద ఆనుకొని దేవుని యొక్క సన్నిధిలో వాక్యానికి అప్పగించుకొని నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడన్నటువంటి సేవకులను గుర్తించి అటువంటి సేవకులకి మన హృదయపూర్వకమైన అర్పణలు చేయగలుగుతున్నామా? మన కోసం ఉపసించి రేయింబగళ్ళు ప్రార్థన చేస్తున్న మీ ప్రాంతంలోని మీ సేవకులు సంపూర్ణ సమర్పణతో మనపూర్వకంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ మీకోసం, మీ కుటుంబాల క్షేమం కోసం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్న ఆ సేవకులకి మనం చేయగలుగుతున్నామా? ఎక్కడో టీవీలో కనపడే ఆయన, ఎక్కడో ఉండి ఏదో కబుర్లు చెప్పి ఆయనకి మాత్రం వేలకు వేల రూపాయలు పంపిస్తున్నావా? నీ యథార్థత, నీ రాబడి అంతట్లో నీ యథార్థత. నువ్వు పొలం అమ్మావు, నీ అమ్మిన పొలంలో ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత నమ్మకంగా నీ యొక్క పొలం అమ్మిన దాంట్లో ఎంత నమ్మకంగా దేవునికి నీవు వర్ధిల్లున్న కొలది నువ్వు ఇవ్వగలుగుతున్నావు. దశంభాగం అనేది పాత నిబంధనలో ఉన్న దశంభాగం. ఇప్పుడు నీ పొలం అమ్మావు, 10 లక్షలకు అమ్మావు, 1 లక్ష దేవునికి ఇవ్వగలిగావా? 1 లక్ష ఇవ్వగలిగావా? నేను అతిశయపట్టలేదు, లేకుంటే గొప్పతనం కోసం ఈ మాట చెప్పట్లేదు. నా తల్లి రిటైర్డ్ అయినప్పుడు దరిదాపు 14-13 లక్షల మధ్యలో వచ్చింది ఆమెకి. ఆమె మా అమ్మగారు తను వచ్చిన దాంట్లో అంతట్లో నమ్మకంగా ప్రార్థన చేసి 1,50,000 రూపాయలు తీసుకెళ్ళి ఆమె వెళుతున్న ఆమె సంఘంలో ఉన్న ఆ దైవజనుల చేతికి ఆమె ఇచ్చారు. సేవకుడిని నేను ఆమె కొడుకునే, అయ్యా నీ కొంచెం వాళ్ళు కొంచెం ఇస్తానని అట్లా బేరం పెట్టలేదు, అలా చేయలేదు. వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి ఆమె మంచి మనసుతో, పూర్ణ మనసుతో, హృదయపూర్వకంగా తీసుకెళ్ళి దేవుని పేరట దైవజనులకి ఇచ్చి ప్రార్థన చేయించుకొని ఈ రోజుకి నేను అంత ఇచ్చాను, నాకు అంత అన్నమన్న పెట్టలేరా అని ఎప్పుడు కూడా చర్చిల్లో డిమాండ్ చేసినట్లుగాను, ఎక్కడో తమ స్థానాలు చూపించుకోవాలన్నట్లుగాను ఎక్కడ కూడా చేయలేదు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సిన మాట, ఆ దైవజనుడు, ఆ వ్యక్తి, ఆ యొక్క లెక్చరర్ ఆయన అంటాడు, యథార్థతలో పాస్ అవ్వండి. ఒకవేళ ఫెయిల్ అయిపోతే మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోండి, కానీ యథార్థతలో మాత్రం ఫెయిల్ అవ్వకండి. దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచిద్దామా? యథార్థవంతులను ఆయన వర్ధిల్లింప చేస్తాడు. యేసేపు యథార్థవంతుడు వర్ధిల్లాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు యథార్థవంతులు వర్ధిల్లారు. ఈ రోజున మనం వర్ధిల్లడానికి దేవుడు మనకు ఒక మంచి ప్లాట్ఫామ్, అదే యథార్థత. దేవా నేను యథార్థంగా ఉంటాను. అభిమేలకు చెప్తాడు దేవునితోనే, నేను ఈ పనిని యథార్థంగా చేశాను, నేను ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. దేవునితో నువ్వు చెప్పగలవా? నువ్వు ఏ పని చేసినా నేను యథార్థంగానే చేస్తున్నానయ్యా, నేను యథార్థంగానే ఉన్నానయ్యా అని చెప్పగలవా? సరే ఆలోచించండి. దేవుడు ఈ రోజున మనల్ని వర్ధిల్లింప చేయాలని కోరుకుంటున్నాడు. ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా యథార్థవంతులను ఆయన వర్ధిల్లింప చేయి. అర్థం చేసుకుందామా? దేవునికి చెప్పు, నువ్వు ఎక్కడ యథార్థంగా లేవు. నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా ఉన్నావా? భర్త ఇంట్లో లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో సంభాషణ మోసంతో చేస్తే, అపవిత్రతకు చోటిస్తే నీ కుటుంబానికి నీవే శాపం తెచ్చిపెట్టుకుంటావు. సాతానుడు నిన్ను ఊరికి వదిలిపెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డగా, చెల్లిగా, సహోదరిగా ప్రాధేయపడి చెప్తున్నాను. అలాగే సహోదరుడా, నీ భార్య ఎడల నువ్వు యథార్థంగా ఉంటావు. యథార్థవంతులను ఆయన వర్ధిల్లింప చేస్తాడు. నమ్మకంగా, భక్తిగా, నీతిగా ఉన్నట్లయితే ప్రభు నిత్యంగా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, యథార్థవంతులను వర్ధిల్లింప చేస్తానని చెప్పాం. ఈ మాటలు విన్న మేము, మీ బిడ్డలమైన మేమందరము ఇప్పటి వరకు ఒకవేళ యథార్థంగా ఉన్నామో లేమో, ఇప్పటి వరకు గతించిపోయిన జీవితాన్ని విడిచిపెట్టి ఈ రోజు నుండి అయినా సరే యథార్థవంతులుగా మేము ఉంటే వర్ధిల్లుతామని మీ లేఖనాలు తాటికి చెప్పాయి. ఈ మాటలు విన్నాను బిడ్డలైన మేమందరము మా జీవితంలో యథార్థతను కాపాడుకుంటూ, అయ్యా మేము మీ రాకడ పర్యంతం అయ్యా మేము యథార్థతను విడవక యథార్థతలో నిలిచిన వారమై మీ ద్వారా మేము వర్ధులతో ఈ భూమి మీద కాదు పరలోకంలో కూడా మీతో మహిమలో యుగయుగాలు ఉండినట్లు సహాయం చేయి. మాకు ఇచ్చిన సమయంలోనూ, డబ్బు విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, ప్రతి విషయంలో మీ విషయమై మీ సన్నిధికి వచ్చే విషయంలో దేంట్లోనైనా సరే మేము యథార్థతను విడవకుండా మీ సన్నిధిలో గట్టిగా పట్టుకొని వారమై యథార్థతలో మేము నడిపించబడిన సహాయం చేయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం యథార్థతను నేను విడిచిపెట్టనని తీర్మానం చేసుకున్న వారందరికీ కృపయు, కాపుదల, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిత్యం ప్రభు మీకు అద్భుతంగా వర్ధిల్లింప చేస్తాడు. మనము యథార్థతలో నిలిచును. ఒకే ఉపదేశం, ఒకే బోధన, ఒక దైవజనుడు, నమ్మకమైన దేవుని యొక్క సేవకుడని గుర్తించి దేవుని ద్వారా అలాంటి సేవకులతో మనం హత్తుకొని యథార్థవంతులుగా మనం జీవిస్తే పరలోకం నుండి ప్రభువు వచ్చి ఈ భూమి మీద వర్ధిల్లింప చేస్తాడు. పరలోకంలో